ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ సీజన్ 11లో మన తెలుగు టైటన్స్ టీం అయితే మళ్ళీ వరుసగా 3 విజయాలను అయితే నమోదు చేయడం జరిగింది. ఈరోజు బెంగాల్ వారియర్స్ పై కూడా విక్టరీని అయితే సాధించడం జరిగింది. ఈ విక్టరీ ఆనందించిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు టైటన్స్ అయితే నిజంగా ఎక్సలెంట్ గేమ్ అయితే ఆడడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ రోజు కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. ఈ మిస్టేక్స్ నెక్స్ట్ మ్యాచ్లో మన వాళ్ళు అయితే రెక్టిఫై చేసుకొని రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్ 15 రైడ్ పాయింట్స్ అయితే తీసుకురావడం జరిగింది. నిజంగా వావ్, ఎక్సలెంట్ రైడర్ ఫ్రెండ్స్. అలాగే ఇతడికి తోడు ఆపద్ బాంధవుడు ఆశీష్ నర్వాల్ కూడా రెచ్చిపోయి ఆడడం జరిగింది. మంజీత్ పర్వాలేదనిపించాడు. అలాగే డిఫెన్స్లో చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లాన్ వావ్, ఈ రోజు సూపర్ ఫ్రెండ్స్. ఇతడు ట్యాకిల్స్ అయితే వీళ్ళ మీద గెలవడంతో ఇప్పుడైతే మనం టాప్ 2లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాప్ 1లో ఉంటాం. ఈ రోజు హర్యానా సెకండ్ మ్యాచ్లో గెలిస్తే మాత్రం మళ్ళీ టాప్ 2కి వస్తాం. ఇప్పుడైతే టాప్ 1లో ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనమైతే నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టీం అంటే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో అని నేనైతే పక్కగా చెప్తా ఫ్రెండ్స్. మరి వీళ్ళు ఆడిన విధానం ఎలా ఉందనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ఇలానే ఈ విన్నింగ్స్ అనేది కంటిన్యూగా చేస్తూ ఈ సీజన్లో ఎలా చేసైనా కప్పు కొట్టాలని అయితే మనం దేవుని ప్రార్థిద్దాం. బెంగాల్ వారియర్స్లో ప్రణయ్ రాణే ఇతనైతే ఎక్సలెంట్గా అయితే ఆడడం జరిగింది ఫ్రెండ్స్. ఇతనైతే ఒక యంగ్స్టర్, మంచి రైడర్. అలాగే అతడు చూసుకున్నట్లయితే ఫజర్ అట్రాజెల్లి కూడా ఏమంతా ఆడలేదు. అలాగే ఈసారి మనిందర్ సింగ్ అసలు స్టార్టింగ్ 7లో లేడు. నితిన్ ధన్కర్ ఫెయిల్ అయ్యాడు. విశ్వాస్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఇదైతే మన తెలుగు టైటన్స్ టీంకి అయితే కలిసి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి వీళ్ళలో ఎవరు బాగా ఆడారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ అయితే మనం మళ్ళీ గుజరాత్ జైంట్స్తోనైతే ఆడబోతున్నాం. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాం. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.